హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్ మరమరాలతో 2 రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చండి. సో ఎగ్స్ వేసి ఒక స్నాక్ చేయొచ్చు, లేదంటే మసాలా అన్ని కలిపి ఒక స్నాక్ చేసుకోవచ్చు. ఈ చలికాలంలో ఇన్స్టెంట్గా ఈజీగా మీకు ఎప్పుడైనా ఆకలిగా ఉన్నా సరే ఇవి తయారు చేసుకొని చూడండి. చిటికలో అయిపోతుంది, కడుపు నిండుగా అనిపిస్తుంది. సో ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ముంత మసాలా అంటారు కదా, ఆ మిక్చర్ ఎలాగో చూద్దాము. దీనికోసం మరమరాలను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీరా పౌడర్, ఉప్పు తగినంత వేసుకోవాలి. దీనిలోకి టేస్ట్ని ఇచ్చేవి ఇలా బూందీ మిక్చర్ అండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. దీనిలోనే పల్లీలు, బూందీ, సన్నకారపూస అన్నీ ఉంటాయన్నమాట. దీనిలో మీ తీపి అంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే టొమాటో కెచప్ వేసుకోండి. లేదు స్పైసీగానే కావాలంటే చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మచెక్క బిండేసుకొని ఇక బాగా చేతితోనే బాగా కలుపుతూ, అంటే బాగా వాటిని నలుపుతూ కలిపినట్లయితే అన్నీ బాగా మిక్స్ అయిపోయి టేస్ట్ బాగుంటుందండి. మీకు కారం, నేను పచ్చిమిర్చి వేసా కాబట్టి కారం విడిగా వేయలేదు. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కారం అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక అంతేనండి, పేపర్తో ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని స్ట్రీట్ స్టైల్లో మనం ఇలా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఈజీగా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక మరమరాలతో ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చండి. 1 కప్పు మరమరాల్లో 2 ఎగ్స్, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనమాట, ఎందుకంటే ఈ మిర్చి అంత ఘాటు లేవు. అలాగే ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎగ్ని మనం ఎంత బాగా మిక్స్ చేసి ఇలా బీట్ చేస్తే మనకి ఇది ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తవ్వ వేడి చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిక్స్ మొత్తాన్ని పోసి, మరి మనం రెగ్యులర్గా ఆమ్లెట్ చేసుకున్నప్పుడు చాలా పలచగా స్ప్రెడ్ చేసుకుంటాము. కానీ ఈ మరమరాలతో ఆమ్లెట్ వేసుకున్నప్పుడు మరీ అంత పలచగా స్ప్రెడ్ చేసుకోకూడదు అనమాట. అలా అయితే మనకి ఆమ్లెట్ అనేది నీట్గా రాకుండా తునిగిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి. చూడండి, ఇక్కడ అంచులు మంచిగా వదిలేసాయి. అలాగే అడుగువైపు కూడా కొంచెం రోస్ట్ అవుతుంది, అర్థమవుతుంది. ఆ తర్వాత ఇలా జాగ్రత్తగా తిరగతిప్పుకోండి, చినిగిపోకుండా జాగ్రత్తగా తిరగతిప్పుకోండి, ముక్కలైపోకుండా చూసుకోవాలి. సో రెండో వైపు కూడా 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇక ప్లేట్లోకి తీసేసుకోవడమే. బాగా ఆకలిగా ఉంది, చిటికలో అయిపోవాలంటే ఇది ట్రై చేయండి. ఈ ఒక్క ఆమ్లెట్ తింటే కడుపు నిండిపోతుంది. అలాగే మీకు కొంచెం చలిగా ఉంది, స్పైసీగా కొంచెం స్నాక్ టైప్లో తినాలంటే ఆ ముంత మసాలా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకుని 2 స్నాక్ ఐటమ్స్ మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటంటే నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.